స్వేచ్ఛగా ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేశామని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూస్ సర్టిఫికేట్, ఇతర ఏర్పాట్లను పరిశీలించి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, క్యూల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ప్రతి నామినేషన్ కేంద్రంలో గడియారం ఉండాలని పేర్కొన్నారు. ఫస్ట్ ఎలక్షన్ నోటీస్ మరియు వార్డ్ వైజ్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ 10:30 AM నుంచి నామినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి 30th January 5 PM ఇస్ ద లాస్ట్ టైం ఫర్ ఫైలింగ్ నామినేషన్. అభ్యర్థితో పాటు ఇంకా 2%, టోటల్ 3% మాత్రమే నామినేషన్ కేంద్రానికి అలౌడ్గా ఉన్నారు. అభ్యర్థి ఆ మున్సిపాలిటీ ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్ ఉండాలి. అభ్యర్థితో పాటు ప్రపోజర్ ఉండాలి. ఆ ప్రపోజర్ ఆ కన్సర్న్ వార్డ్లో ఉన్న ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్గా ఉండాలి. వాళ్ళు ఇక్కడ నామినేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి ఎఫిడేవిట్, క్రిమినల్ యాంటిసిడెంట్ కూడా ఫైల్ చేసుకోవాలి. దీంతో పాటు ఇంకా ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అది కొరకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది. అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్ పర్సన్స్ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. ఇది కొరకు మన వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డ్స్ కొరకు 10 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు